విశాఖ గాజువాక ఆదర్శ గ్రౌండ్లో దీపావళి స్టాల్స్కు అనుమతి నిరాకరించాలని 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. గత 2 ఏళ్లుగా 5 కోట్ల రూపాయల వ్యయంతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ దీపావళి స్టాల్స్ పెడితే మైదానం పాడవుతుందని సుజాత తెలిపారు. దీంతో పాటు కొంచెం ఇది అయిపోయాక గోతం తగ్గేస్తుంటే ఎన్నిసార్లు పోయిస్తాం కంప్లైంట్ ఇస్తారో మనం పోయిస్తుంటున్నాం. మంచి ప్రజలకి నాకు మాట ఇచ్చారు, ప్రజల మాట నిలబెట్టుకున్నది నేను భూపతి సుజాతగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పార్లమెంట్ అనుకొని పార్లమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైనా చూడండి, మీకు ఎన్ని చూసినా సరే పేపర్లు ఈ ఎల్లో కలర్తో మీకు మార్కింగ్ చేసిందంతా కూడా నేను స్టాండింగ్ కమిటీలో మీటింగ్లో మాట్లాడింది, నేను పోరాడింది. ఇంత గ్రౌండ్ మనకి ఎన్నాళ్ళు పోరాడితే వస్తుంది. గతంలో 4 ఎమ్మెల్యేలు మంత్రులు మారినా సరే ఎప్పుడూ దీనికి పరిష్కారం అంటూ చేయలేదు, బోర్డులకే పరిమితం అయిపోయారు. ఈ రోజు చిన్న స్థాయిలోనే ఒక కార్పొరేటర్ చేసిందంటే కొంతమంది కుళ్ళుతో కూడా ఉన్నారు చాలా మంది ఇంతకీ, కానీ కుళ్ళుతో ఎంతమంది నేను చూడండి, నేను స్టాండింగ్ కమిటీలో నిధులు తెచ్చుకొని ఎలా పోరాడానో ఇవన్నీ కూడా ఎన్నిసార్లు లెటర్స్ పెట్టానో మీ అందరికీ తెలుస్తుంది. మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరచాలి ప్రజలందరికీ అని చెప్పేసి ఈరోజు ఫైల్తో ఒక్కొక్క ఫైలు కూడా 4 విడతలుగా పెట్టించి ఇది 49 లక్షల చిల్లర మీద ఒక్కొక్క స్టాండింగ్ కమిటీ 5 కోట్లు అనేసరికి గవర్నమెంట్ ఎక్కడ నిధులు శాంక్షన్ చేయదని చెప్పేసి ఒక్కొక్క బిట్టు కింద నేను ఈ రోజు శంకుస్థాపనకి ముందుకు వెళ్తే ఈ రోజు ఏమో ఇంత దారుణంగా ఈ రోజు స్టాల్స్కి ఇవ్వడం అన్న వెనకాల ఎవరు ఉన్నారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రజల జీవితాలతో ఎవరు ఆడుకోవద్దు అని చెప్పేసి నేను అంటే ఈ స్టాల్స్ దీపావళి సమయంలో స్టాల్స్ ఇవ్వకూడదని ఉద్దేశం మీద గతంలో కూడా మనకి పోర్ట్ సిఏ గారు చెప్పారు, ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. ఈ సంవత్సరంతో లాస్ట్ మేడం గారు నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి, ఇదేమో ఊరు మయ్యాన్ని ఉంది కాబట్టి హానికారం కూడా జరుగుతుందని చెప్పి వీరుడే మనకు హెచ్చరించారు. అప్పుడు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు. ఈసారి ఇటుపైన మేడంను మేము ఇబ్బంది పెట్టం, మేము ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళమే, ఎందుకు ఈసారికి ఒకసారి అంటే మెటీరియల్ అంతా కొనిసుకున్నాము, లాస్ అవ్వకూడదని ఉద్దేశం మీద మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కార్పొరేటర్గా నాకు మెసేజు లేదు, ఎవరు దళాలు దీంట్లో కుమ్మకూలు కూడి ఈ అరాచ్యాన్ని ముందుకెళ్ళనిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వార్డు ప్రజలందరూ కూడా వడాకోల అసోసియేషన్ నుంచి కూడా ఎవరికి మెసేజ్ లేదంట. మరి ఈ లెటర్ అసోసియేషన్ నుంచి కూడా ఎవరు ఇచ్చినట్లు ఎందుకని దీని మీద కూడా నన్ను అడుగుతున్నారు. నాకు కూడా తెలియదు కాబట్టి ఈరోజు నేను బావటా చేసి ఎవరు లెటర్ ఇచ్చారు అన్నది కూడా నేను కూడా బావటా చేస్తాను. ఎందుకని ఆ లెటర్ కూడా రద్దు చేసే ప్లాన్ అయితే మేము మా కాలనీ కామన్స్ కాబట్టి వడా కాలనీ అసోసియేషన్ కాబట్టి వడా కాలనీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకని అవతల గొంతువాని పాలానికి అంటే 4 ఊర్లకి సమ్మేరియా మొత్తం గొంతువాని పాలం అంతా ఇప్పుడంటే డాబాలు వస్తాయి. ఇప్పుడు ఫైర్ ఇప్పుడు మనం అనుకోకుంటే ఎన్నో కార్యక్రమాలు అనకూడదు, మన దశ బాగోపోతే ఫైర్ ఏదైనా అవుతుంది, దీని బాధ్యతలు ఎవరు అవుతారు? అధికారులకే పూర్తి బాధ్యత భరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ జరుగుతుందని నేను అన్నాను, కానీ అవి పెట్టకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే నేను కూడా అందుబాటులో లేను. ఇక్కడ ప్రజలు అడిగితే వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అటాటా బాగొట్టాలి, వాళ్ళు కూడా తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వదిలేస్తే ఎంప్లాయీస్ డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, ఈ టార్నమెంట్ వ్యాపారము, ఇక టార్నమెంట్ గేమ్స్ మళ్ళీ మన మ్యాచ్ ఆడుకునే పిల్లలు యూత్ అయితే ఎక్కువ ఉన్నారు. దీని మీద అనేక వాళ్ళు కూడా ఖండిస్తున్నారు, వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఎందుకని
బెదిరించి ఎక్కడ ఏం చేసినా మేము చెప్తాం. యూత్ అన్నాక అనేక రకాల డ్రింకింగ్ చేస్తారు, గొడవలు పడతారు, ఇవన్నీ ఉంటాయి. మీకు తెలియదు ఏం కాదు. ఎందుకని ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. వాకింగ్ ఆడినోళ్ళే దగ్గర కాదు, ప్రతి వార్డులోని ఇలాంటి సమస్య ఉంది. కానీ యూత్ అనేసరికి వాళ్ళు ఏదో రకంగా కేసులు పెట్టి మళ్ళీ ఎక్కడ బెరాయిస్తారని చెప్పి వాళ్ళు భయం కొద్ది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు. కానీ దీని మీద ఖండిస్తున్నారు. వాళ్ళు ఏంటంటున్నారంటే గోతులు తీసిపోతారు, రేపు పొద్దున మళ్ళీ కార్పొరేటర్గా మీకే చెప్పుకుంటున్నాం. ఎంతమంది నేను మాత్రం కాంట్రాక్టులు రప్పించి గోతులు కప్పుతాను ఎలకాలం. నాకు కూడా 4 నెలలు ఇంక పదవి నీరే వస్తుంది. ఎందుకని పదవులతో సంబంధం కాదు, కానీ దీనికి వ్యతిరేకంగా ఒక మహిళగా వార్డులో ఉన్నాను కాబట్టి నేను కూడా దీనికోసం పోరాడతానని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను.